ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ గాంధీ జయంతి, దేవి శరన్నవరాత్రులు, విజయదశమి అంటే దసరా పండుగ, అట్ల తద్ది, ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండుగ, సంకటహర చతుర్థి పండుగ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరము అక్టోబర్ మాసంలో అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, రోజులు, ఆ పండుగల యొక్క విశిష్టత, వివాహ గృహ ప్రవేశాలకి ఏ శుభకార్యాలకి ఏ రోజుల్లో బాగుంది, తేదీ, తిథి, నక్షత్రము అంటే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ అక్టోబర్ మాసంలో వచ్చే ప్రతి ఒక్క విషయము కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి ఈ 2024వ సంవత్సరము అక్టోబర్ మాసము భాద్రపద మాసం చతుర్దశి నుంచి మొదలవుతుంది. తర్వాత ఆశ్వయుజ మాసము మనకి చతుర్దశి వరకు 31వ తేదీ వరకు ఏమేమి ఉన్నాయో చూద్దాము. మనకి ఈ 2వ తేదీ వరకు కూడా ఎటువంటి శుభకార్యాలకి ముహూర్తాలు ఉండవండి. 3వ తేదీ ఆశ్వయుజ మాసం మొత్తము కూడా వివాహ గృహ ప్రవేశాలకు, ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా చాలా చాలా మంచి రోజులు ఉన్నాయి. అవన్నీ ఏమిటో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. అక్టోబర్ నెలలో మనకి 1వ తేదీ మంగళవారం, భాద్రపద మాసము, తిథి చతుర్దశి తిథి, నక్షత్రము పుబ్బ నక్షత్రము. ఈరోజు మాస శివరాత్రి, ప్రపంచ శాకాహార దినోత్సవము, అంతర్జాతీయ కాఫీ దినోత్సవం కూడా ఈ రోజైతే అంత మంచిగా లేదు, కానీ దైవారాధనకు మాత్రం చాలా బాగుంది. ఇక 2వ తేదీ బుధవారం, ఈ రోజు తిథి అమావాస్య, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజుతోటి భాద్రపద మాసం ముగుస్తుంది. ఈ 2వ తేదీ మహాలయ అమావాస్య, అంటే చనిపోయిన వారికి ఇళ్లలో పెట్టుకుంటారండి, అంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెడతారు. ఇంకా పితృదేవతలకి తర్పణాలు వదలడము ఇవి చేస్తారు. ఈ మహాలయ అమావాస్య పితృదేవతల ఆశీర్వాదం కోసం చాలా విశేషమైన రోజు. ఈ రోజే మనకి తెలంగాణలో ఎంతో విశేషంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. ఈరోజు కుశగ్రహణము, గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈ రోజు పెద్దలకి పెట్టుకోవడానికి, దిష్టిలు తీసుకోవడము ఇలాంటి వాటికి మాత్రం బాగుంది. ఇంకా 3వ తేదీ గురువారం, ఈ రోజు నుంచి మనకి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రము. ఈ రోజు నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి, శరదృతువు ప్రారంభమవుతుంది. శరన్నవరాత్రులకి కలశ స్థాపన ఉంటుంది కదండి, అది ఈరోజు చేసుకుంటారు. ఈ రోజు నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు అయితే వివాహ గృహ ప్రవేశాలకి, శ్రీమంతాలు అని, పిల్లలకి అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, ఉద్యోగాలు కానీ, డెలివరీలు, ఇలా ప్రతి ఒక్కదానికి మాత్రం ఈరోజు అన్ని శుభకార్యాలకి బాగుంది. ఇంకా మనకి 4వ తేదీ, ఈరోజు విద్యాతిథి చిత్తా నక్షత్రము. ఈరోజు చంద్ర దర్శనము. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి, మిగిలిన అన్ని శుభకార్యాలకి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా 5వ తేదీ శనివారం, ఈరోజు తదియా తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు మనకి తిరుమల శనివారం అంటే పురటాసి మాసం అని తమిళులు చేసుకునేది, దాంట్లో మనకి తిరుమల శనివారాలు. ఈరోజు 3వ తిరుమల శనివారం అనమాట. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి, అన్ని శుభకార్యాలకి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక 6వ తేదీ ఆదివారం, ఈరోజు చవితి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకు, అన్ని శుభకార్యాలకి చాలా అంటే చాలా బాగుంది. 7వ తేదీ సోమవారం, ఈరోజు చవితి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు అన్ని శుభకార్యాలు అంటే వివాహ గృహ ప్రవేశాలు, శ్రీమంతాలు, ఇలా ప్రతి ఒక్క శుభకార్యాలకి చాలా అంటే చాలా బాగుంది. ఇక 8వ తేదీ మంగళవారం, ఈరోజు పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు తిరుమల శ్రీవారి గరుడోత్సవము. ఈరోజు అయితే శుభకార్యాలు అంత మంచిగా లేదు. ఇంకా 9వ తేదీ బుధవారం, ఈరోజు షష్ఠి తిథి, నక్షత్రం మూలా నక్షత్రము. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రము అంటే దేవి శరన్నవరాత్రులు ప్రారంభమైన 7వ రోజు. ఇలా మూలా నక్షత్రం వచ్చిన ఈ రోజు సరస్వతి అమ్మవారిని పూజ జరుగుతుందండి. అమ్మవారు జన్మ నక్షత్రంగా మనము ఈరోజు సరస్వతి పూజ జరుగుతుంది. ఈ రోజు పిల్లలందరూ కూడా పుస్తకాలు అవి పెట్టుకొని సరస్వతి అమ్మవారి పూజ చేసుకుంటారు. ఇంకా ఈ రోజు ప్రపంచ పోస్ట్ ఆఫీసు దినోత్సవము. ఈ రోజు వివాహ గృహ ప్రవేశాలకు, మిగిలిన అన్ని శుభకార్యాలకి చాలా అంటే చాలా బాగుంది. ఇక 10వ తేదీ గురువారం, ఈరోజు సప్తమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజు దేవి త్రిరాత్రి వ్రతం అన్నమాట. ఇంకా ఈరోజు సద్దుల బతుకమ్మ. చిత్తా కార్తె తెల్లవారుజామున 4:23 వరకు ఉంటుంది. ఈ రోజు కూడా వివాహ గృహ ప్రవేశాలు, అన్ని శుభకార్యాలకి చాలా బాగుంది.
11వ తేదీ శుక్రవారం, ఈరోజు అష్టమి తిథి అండి. తర్వాత నవమి తిథి, ఉదయం అంతా కూడా అష్టమి తిథి ఉంది, తర్వాత నుంచి నవమి తిథి ఉంది. ఈరోజు 2 తిథులు ఉన్నాయండి. ఈరోజు దుర్గాష్టమి, మహానవమి 2 ఈరోజే వస్తాయి. ఈరోజు తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం జరుగుతుందండి. ఈరోజే బతుకమ్మ పండుగ కూడా ఈరోజే జరుగుతుంది. ఇక 12వ తేదీ శనివారం, ఈరోజు అంటే మనకి 11వ తేదీతోటి దేవి శరణ్ నవరాత్రులు ఉంటాయి కదండి. నవరాత్రులు ఈ రోజుతో ముగుస్తాయి. నవరాత్రులు ముగిసిన తర్వాత 10వ రోజు అంటే మనకి 12వ తేదీ ఈ రోజు విజయదశమి జరుపుకుంటాము. విజయానికి గుర్తుగా మనము ఈరోజు విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటాము. మనకి ఈరోజు అంటే దసరా పండుగ అని కూడా అంటారు. ఈరోజు శమి పూజ చేసుకుంటారు. దుర్గాదేవి ఉద్యాపనం కూడా ఈరోజే, ఆయుధ పూజ ఈరోజే, సరస్వతి ఉద్యాసనం ఈరోజే, మరియు అపరాజితాదేవి పూజ, తిరుమల శనివారాలు ఈ రోజుతో ముగుస్తాయి. అంటే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు, షిరిడి సాయిబాబా గారి సమాధి కూడా ఈరోజే. ఇంకా ముఖ్యంగా ఈరోజు తిరుమల శనివారాలు ఆఖరి వారం, 4వ వారం కూడా ఈరోజే. మనకి ఈ 12వ తేదీ ఎన్ని విశేషాలు ఉన్నాయో చూశారు కదా ఫ్రెండ్స్. ఈరోజు విజయానికి సంకేతంగా విజయదశమిని ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఈరోజు మనకి ఎటువంటి శుభకార్యాలంటే వివాహ గృహప్రవేశాలే కాకుండా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా సరే చాలా అంటే చాలా మంచి రోజు. ఇంకా 13వ తేదీ ఆదివారం, ఈరోజు ఏకాదశి తిథి, ఈరోజు ధనిష్ట నక్షత్రం, ఈరోజు మతత్రయ ఏకాదశి. వివాహ గృహప్రవేశాలకు ఈరోజు మిగిలిన అన్ని శుభకార్యాలకు కూడా చాలా బాగుంది. 14వ తేదీ సోమవారము, ఈరోజు ద్వాదశి తిథి, శతభిష నక్షత్రము. ఈ 14వ తేదీ పద్మనాభ ద్వాదశిగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువును అనంత పద్మనాభ స్వామిని విశేషంగా పూజిస్తారు. ఈరోజు వివాహాలకి కాకుండా గృహప్రవేశాలకి, గృహారంభాలకి, గృహాలకు సంబంధించిన అన్నిటికి చాలా బాగుంది. 15వ తేదీ మంగళవారం, ఈరోజు త్రయోదశి తిథి, పూర్వభద్ర నక్షత్రము. ఈరోజు ప్రదోష వ్రతము, పైడి తెల్లమ్మ జాతర కూడా ఈరోజు అయితే ఎటువంటి శుభకార్యాలకి అంత మంచిగా లేదు. 16వ తేదీ బుధవారము, ఈరోజు చతుర్దశి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకు, అన్ని శుభకార్యాలకు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా 17వ తేదీ గురువారం, ఈరోజు పౌర్ణమి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు తులా సంక్రమణము రాత్రి 9:26 ఇంకా ఈరోజు వాల్మీకి జయంతి. ఈరోజు ఈ పౌర్ణమి రోజు గౌరీ పౌర్ణమిగా జరుపుకుంటాము. పౌర్ణమి వ్రతం చేసుకుంటారు. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. ఈరోజు వివాహ గృహప్రవేశాలకు, అన్ని శుభకార్యాలకు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక 18వ తేదీ శుక్రవారం, ఈరోజు పాడ్యమి తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు పౌర్ణమి విధియ 2 తిథులు ఉన్నాయండి. అదే పాడ్యమి విధియ 2 తిథులు ఉన్నాయి. ఈరోజు మనకి అశూన్య శయన వ్రతం అండి. ఈరోజు అయితే ఎటువంటి శుభకార్యాలకు అంత మంచిగా లేదు, కానీ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి బాగుంది. 19వ తేదీ శనివారము, ఈరోజు విధియా తిథి, భరణి నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకి బాగుంది. ఈరోజు విశేషం ఏమిటంటే అట్ల తద్ది పర్వదినము. ఈరోజు ఆడవాళ్ళంతా కూడా గోరింటాకులు పెట్టుకొని, మంచి భర్త రావాలని అట్ల తద్ది నోములు నోసుకొని, అట్లు వాయినంగా ఇచ్చుకొని ఉయ్యాలలోగడము, ఇలా ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఊర్లలో అయితే చాలా ఘనంగా జరుగుతుందండి. 20వ తేదీ ఆదివారము, ఈరోజు తదియా తిథి, కృత్తికా నక్షత్రం. తదియా తిథి పగలు 10:45 వరకు ఉందండి. తర్వాత నుంచి మనకి చవితి తిథి ప్రారంభమవుతుంది. సాయంత్రం చంద్రోదయ సమయం ఎప్పుడు ఉంటుందో ఆ రోజే చవితి తిథి ఉన్నప్పుడు మనము సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి జరుపుకుంటాము. ఈ 20వ తేదీ మనకి ఆదివారము సంకటహర చతుర్థి వస్తుంది. ప్రథమ పూజ్యులైన ఆ గణనాథుని మనకున్నటువంటి మొండి కష్టాలు, కోరికలు నెరవేరడానికి విశేషంగా జరుపుకునే వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతము. ఇక ఈరోజు మంచి రోజే. ఇక 21వ తేదీ సోమవారం, ఈరోజు చవితి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు గృహప్రవేశాలు, గృహారంభాలకు మాత్రమే బాగుందండి. ఇక 22వ తేదీ మంగళవారము, ఈరోజు పంచమి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు మంచి రోజే. 23వ తేదీ బుధవారము, ఈరోజు షష్ఠి తిథి,
షష్ఠి తిథి తర్వాత సప్తమి తిథి కూడా ఉందండి. ఈరోజు ఆరుద్ర నక్షత్రము. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకు మిగిలిన అన్ని శుభకార్యాలకు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక 24వ తేదీ గురువారము. ఈరోజు అష్టమి తిథి పునర్వసు నక్షత్రము. ఈరోజు గృహ ప్రవేశాలకు గృహారంభాలకు గృహాలకు సంబంధించిన అన్నిటికీ కూడా బాగుంది. 25వ తేదీ శుక్రవారము. ఈరోజు నవమి తిథి పుష్యమి నక్షత్రము. ఈరోజు కూడా గృహ ప్రవేశాలకు గృహానికి సంబంధించిన అన్నిటికీ బాగుంది. ఈ 24, 25 వివాహాలు కాకుండా గృహాలకు సంబంధించిన అన్నిటికీ బాగున్నాయి. ఇక 26వ తేదీ శనివారము. ఈరోజు నవమి తిథి ఆశ్లేష నక్షత్రము. ఈరోజు మంచి రోజే. వివాహ గృహప్రవేశాలకు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా సరే బాగుంది. ఇంకా 27వ తేదీ ఆదివారము. ఈరోజు దశమి తిథి మఖా నక్షత్రము. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకు ఇంకా మిగిలిన అన్ని శుభకార్యాలకి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక 28వ తేదీ సోమవారము. ఈరోజు మతత్రయ ఏకాదశి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. ఇక 29వ తేదీ మంగళవారము. ఈరోజు ద్వాదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు మనకి ప్రదోష వ్రతము అంత మంచిగా అయితే లేదు. మనకి 30వ తేదీ బుధవారము. ఈరోజు త్రయోదశి తిథి అండి. ఈరోజు ధన్వంతరి జయంతిగా ధనత్రయోదశిగా జరుపుకుంటాము. అంటే మనకి దీపావళి 5 రోజుల పండుగగా జరుపుకుంటారు కదండి. ఆ 5 రోజుల పండుగలో ఇది మొదటి రోజు. మనకి ధన్వంతరి జయంతి ధనత్రయోదశి ఈరోజు జరుపుకుంటాము. ఇక 31వ తేదీ గురువారము. ఈరోజు మనకి చతుర్దశి తిథి. చతుర్దశి మధ్యాహ్నం 2:43 వరకు ఉంటుందంటే ఆ తర్వాత నుంచి మనకి అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయము చతుర్దశి తిథి ఉంటుంది కదండి. సూర్యోదయ సమయంలో ఉన్నప్పుడు నరక చతుర్దశిగా జరుపుకుంటాము. మనకి అమావాస్య తిథి ఎప్పుడైతే దీపావళి పండుగ రోజు సాయంత్రం పూట ఉంటుందో ఆ రోజే మనము దీపావళి పండుగగా జరుపుకుంటాము. కాబట్టి 31వ తేదీ గురువారం రోజు దీపావళి పర్వదినం వస్తుందండి. ఈ దీపావళి అమావాస్య ఉన్నప్పుడు సాయంత్రం పూట లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటారు. కేదార నోములు నోచుకుంటారు. సాయంత్రం అమావాస్య తిథి ఉన్నప్పుడే చేసుకుంటారండి. మనకి అమావాస్య తిథి నవంబర్ 1 వరకు కూడా ఉంటుంది కాబట్టి కొంతమంది ఉదయం పూట కూడా లక్ష్మీ పూజలు ఇవి చేసుకుంటారు. కానీ మనకి దీపావళి పర్వదినం రోజు సాయంత్రం పూట ఇంటి ముంగిట అన్నీ కూడా దీపాలు వెలిగించి లక్ష్మీ పూజలు చేసుకొని టపాసులు కాల్చుకోవడము, కొత్త బట్టలు ధరించడము ఇవన్నీ చేస్తారు. అమావాస్య అంటే అందరూ వేరేగా చూస్తారు. కానీ అమావాస్య నాడు వచ్చే విశేషమైన అమావాస్య దీపావళి పర్వదినం ఈ రోజండి. 31 గురువారం. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి ఆశ్వయుజ మాసము అక్టోబర్ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమేమిటి, ఆ పండుగల యొక్క విశిష్టత, ఏ రోజుల్లో ఏమేమి పర్వదినాలు వచ్చినాయి, వివాహ గృహ ప్రవేశాలకి మిగిలిన శుభకార్యాలకి ఏ రోజుల్లో బాగున్నాయి అన్ని క్లియర్గా మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ మాసంలో వచ్చే విజయదశమి అంటే దసరా పండుగ, అట్ల తద్ది, దీపావళి పండుగ, ఇవాళ ప్రతి పెద్ద పండుగలో కూడా నేను పూజలు చేసి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. పూజా విధానము ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఎంతో విశేషమైనటువంటి పూజలకు ఎంతో నిలవైన ఈ ఆశ్వయుజ మాసంలో అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.